గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం జిల్లా అధికారులతో గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. గత సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది సైతం పోలీస్ పరేడ్తో పాటు జాతీయ పతాకావిష్కరణ, సాంస్కృతిక ప్రదర్శనల ఏర్పాటు, ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాల బహుకరణ వంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమాలకు హాజరయ్యే ముఖ్య అతిథులకు ప్రజాప్రతినిధులు ప్రజలకు త్రాగునీరు, టెంట్లు వంటివి ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్య అతిథి సందేశానికి ఈ నెల 22లోగా అధికారులు తమ శాఖలకు సంబంధించిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై నివేదికను జిల్లా పౌర సంబంధాల అధికారికి సమర్పించాలని తెలియజేశారు. విద్యార్థులతో సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. ఆయా శాఖల అభివృద్ధిని తెలిపే విధంగా స్టాల్స్ ఏర్పాటుతో పాటు శకటాలను రూపొందించాలని ఆదేశించారు. ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు ఇచ్చే ప్రశంసా పత్రాల కోసం సిబ్బంది పేర్లను పంపించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఆయా శాఖల అధికారులు వారికి కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వహించి గణతంత్ర దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని పేర్కొన్నారు. గ్రాండ్గా చేయడం జరిగింది. తర్వాత 19 తర్వాత కోవిడ్ కారణంలో 3 years చేయలేదు. తర్వాత కూడా మన లాస్ట్ ఇయర్ సమ్ అదర్ ఇష్యూస్తో కూడా అంత గ్రాండ్గా లాస్ట్ ఇయర్ చేయమని కూడా చెప్పలేదు. సో ఈ ఇయర్ గ్రాండ్గా చేయమని చెప్పవచ్చు. సో అందుకని అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ప్రిపేర్ అయ్యి ఉంటుంది ప్రోగ్రామ్స్. సో మోస్ట్లీ ఒక 4 or 5 కల్చరల్ ప్రోగ్రామ్స్, ఒక 1/2 an hour 40 minutes వచ్చే విధంగా సో మంచి ప్రోగ్రామ్స్ చేయండి. మోస్ట్లీ డ్యాన్సెస్ అటువంటివి. సో ఎప్పుడు చేసేది రొటీన్వి కాకుండా సో ఏదైనా డిఫరెంట్గా చూడమని చెప్పండి. అక్కడ ఆదిలాబాద్ కల్చర్ చూపెట్టుకుంటే అదేవిధంగా ఫ్రీడమ్ ఫైటర్స్ని కూడా హైలైట్ చేసేది లేదు. సో ఏదైనా ఇన్నోవేటివ్గా మంచి ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే చూడండి.